హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను 6 months ప్లస్ బేబీస్కి ఉగ్గు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకోండి. గ్లాస్లోకి ఫస్ట్ ఎర్రపప్పు సగం, కందిపప్పు సగం, పెసరపప్పు సగం. పెసర గుండ్లు అయితేనే మంచిగా ఉంటాయండి. మినపప్పు పొట్టుతో ఉన్నదైతే మంచిది, కానీ నాకు అవైలబుల్ లేదని మినపగుండు తీసుకున్న, అవి సగం. లాస్ట్లోకి శనగపప్పు కొంచెం, అవి తక్కువనే వేసుకోవాలి శనగపప్పు క్వాంటిటీ, ఎందుకంటే పిల్లలకు గ్యాస్ పట్టేస్తుంది కాబట్టి. అన్నీ బాగా మిక్స్ చేసుకొని 2-3 times బాగా వాష్ చేసుకోవాలి. బాగా పిసుకుతూ మంచిగా కలుపుతూ వాటర్లో వాష్ చేసుకోవాలి. అలానే బియ్యాన్ని కూడా మంచిగా వేసుకోవాలి. బియ్యం నేను ఇక్కడ 3 glasses ఆఫ్ బియ్యం తీసుకున్నా. బాగా వాష్ చేసుకొని ఎండలో బాగా ఆరబెట్టాలి. అవి సపరేట్గా ఎండబెట్టుకోవాలి, ఇవి సపరేట్గా ఎండబెట్టుకోవాలి. పప్పులు తొందరగా వేగవు కాబట్టి అవి సపరేట్గా ఎండబెట్టాలి. బియ్యం తొందరగా వేగుతాయి కాబట్టి అవి కూడా సపరేట్గా ఎండబెట్టాలి. అవి ఎండిన తర్వాత ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండాలి. మంచిగా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్ టు మీడియం. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి పప్పులు. జాగ్రత్తగా మందటి గిన్నె పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. మాడనీయకుండా ఎర్రగా దోరగా వేయించుకోవాలి. ఫస్ట్ మనం స్టార్టింగ్ చేసే ఫుడ్ 6 months తర్వాత స్టార్ట్ చేస్తాం కాబట్టి అన్ని పప్పులు వేయకుండా ఒక 2-3 పప్స్ వేసి ఉగ్గులాగా చేసి పిల్లలకు పడితే మళ్ళీ నెక్స్ట్ టైం అన్ని పప్పులు వేసి పట్టించి తినిపించాలి. ఇలానే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మంటను మాత్రం సిమ్లో మీడియంలోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. అదే ప్యాన్లో బియ్యం వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా దోరగా ఎర్రగా వేయించేసుకోవాలి. అవి పప్పులు వేయించినాం కదా, చల్లారిపియాలి వాటిని. బియ్యం వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, వాల్నట్స్ ఇవి వేసుకోవాలి. వాల్నట్ కొంచెం తక్కువ వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి చాలు. దాని తర్వాత మకానా ఒక 50 grams. మకానా కూడా వేగిన తర్వాత బాగా వేగాలి. మకానా ఇట్లా చేతితో అమ్మితే విరిగిపోవాలి. అన్నీ కలిపి ఫైన్ పౌడర్గా చేసుకొని జల్లెడ పట్టుకోవాలి. దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక 2 months వరకు వస్తుంది మనకి. పిల్లలకి ఎంతో హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. బట్ వన్ థింగ్, సాల్ట్ వేసి మాత్రం పెట్టకండి. డూ సబ్స్క్రైబ్ ప్లీజ్.